ప్రపంచ మీడియా డబుల్ గేమ్ అన్నటువంటిది ఇజ్రాయెల్కి పెద్ద తలనొప్పి అయింది. ఎవరైతే అంటే అమెరికా యూరప్ మీడియా ఓ పక్కన ఇజ్రాయెల్కి సహకరిస్తున్నట్టే నటిస్తాయి, దేశాలు సహకరిస్తున్నాయి, వాళ్ళ మీడియా మాత్రం ఇజ్రాయెల్ని దొంగగా చూపెడుతున్నాయి. తాజాగా నిరాశ్రయుల గుడారాల మీద ఇజ్రాయెల్ భీకర దాడులు, 25 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు అని రాసుకొచ్చింది. అక్కడ జరుగుతున్న దాన్ని రెగ్యులర్గా కూడా తప్పుదోవే పట్టించేది ఏంటంటే, శరణార్థి శిబిరాలు ఉంటాయి, ఈ తీవ్రవాదులు వెళ్ళి వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళ మధ్యలోనే ఉంటారు, వాళ్ళు వాళ్ళను తోసేయరు, తోసేస్తే వాళ్ళని చంపేస్తారు. అలాగని దాడి చేయకుండా కూర్చుంటే ఇజ్రాయెల్కి సెక్యూరిటీ లేదు. జరుగుతున్నది ఏంటి, 100 మంది జనం మధ్యలో 10 మంది తీవ్రవాదులు ఉంటారు. వీళ్ళు ఆ తీవ్రవాదులను చంపడానికి 10 మంది జనాలను కూడా చంపుతున్నారు. ఈ 10 మంది జనాన్ని చంపిందే తెలుస్తున్నది తప్పించి తీవ్రవాదులు ఆ జనాల్ని మానవ కవచాల్లాగా వాడుతున్నారన్న దాన్ని రాయట్లేదు వీళ్ళు. ఎంతసేపటికి స్కూళ్ళ మీద దాడి చేశారు, కాలేజీల మీద దాడి చేశారు, ఆసుపత్రుల మీద దాడి చేశారు, శరణార్థి శిబిరాల మీద దాడి చేశారు. అందులో సాధారణ పౌరుల్ని అడ్డు పెట్టుకుని తీవ్రవాదులు ఉంటున్నారన్నది మాత్రం రాయట్లేదు. అదే ఇజ్రాయెల్కి ప్రమాదం.